సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను ఎన్టీఆర్ గారికి, అలాగే సాయి పల్లవి గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతా ఉన్నానన్నమాట. అదేంటంటే ఎన్టీఆర్ గారిది, అలాగే ప్రశాంత్ నీల్ గారిది సినిమా మొన్నే షూటింగ్ ప్రారంభమైంది. దాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఆ సినిమా చాలా పెద్ద స్కేల్లో ఉండబోతుందని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆ సినిమా మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు ఆ సినిమా ఏ రేంజ్ లో ఆడిద్దో, ఎలా ఉండబోతుందో అని చెప్పి ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తా ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు వాటన్నిటికీ తోడు ఆ సినిమాలో సాయి పల్లవి గారి చేత ఒక డాన్స్ నంబర్ చేపించాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు అనుకున్నారంట. అయితే ఆ విషయాన్ని ఎన్టీఆర్ గారికి చెప్తే ఎన్టీఆర్ గారు కూడా చాలా బాగుంటది, ఆవిడైతే మన సినిమాకి చాలా ప్లస్ అయింది, ఇంకా ఓపెనింగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయి అని చెప్పి చెప్పారంట. దాంతో వాళ్ళిద్దరూ మైత్రి మూవీ మేకర్స్ చెప్పడం, వాళ్ళు కూడా ఓకే అనడం, అలాగే సాయి పల్లవి గారితో మాట్లాడడం కూడా జరిగిపోయిందంట. అది ఒక మాస్ మూమెంట్ లో వచ్చే సాంగ్ అని తెలుస్తా ఉంది. అది ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్ అంట. ఆ సాంగ్ ని ఒక లేడీ లీడ్ చేయాలని, అది గనక సాయి పల్లవి గారు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. డాన్స్ బాగుంటది, అలాగే ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి, ఆవిడైతేనే బాగుంటది అని చెప్పి ఎన్టీఆర్ గారు, నీల్ గారు ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది గనక జరిగితే మాత్రం ఇంకా థియేటర్ లో దద్దరిల్లడం ఖాయం. మామూలుగా మనం ఎన్టీఆర్ గారి డాన్స్ ని ఎంజాయ్ చేస్తాం, అలాగే సాయి పల్లవి గారి డాన్స్ ని ఎంజాయ్ చేస్తాం. అలాంటిది వాళ్ళిద్దరూ కలిపి ఒక మాస్ నంబర్ లో డాన్స్ చేస్తే ఇంకా థియేటర్లు ఊగిపోతాయి అన్నమాట. పూనకాలం చెప్పొచ్చు. ఖచ్చితంగా ఇది జరగబోతా ఉంది. మనం ఈ సంవత్సరంలోనే ఈ మ్యాజిక్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతా ఉన్నాం అన్నమాట. ఖచ్చితంగా మనందరికి ఈ సినిమా రిలీజ్ ఒక పెద్ద పండగలాగా ఉండబోతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అసలు ఎప్పుడెప్పుడు వాళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తారా, వాళ్ళిద్దరు ఆ టీజర్ ఎప్పుడు రిలీజ్ అయితే నేను ఎదురు చూస్తా ఉన్నాను అనమాట. నిజంగా ఇది మాత్రం జరిగిన రోజు చాలా బాగుంటది. ఫ్యాన్స్ కి అయితే పండగనే చెప్పొచ్చు. చూద్దాం మరి ఎప్పుడు జరిగిద్దాం.